దేశంలో ప్రతి ఒక్కరు తెలుసు, చిన్న పిల్లలకి 14-15 సంవత్సరాలు వచ్చి 10th క్లాస్ వచ్చిన పోరని అడిగినా అని వాడు చెప్తాడు, బరాబర్ మానవుడు మోసం చేస్తాడు, ఈ దొంగ అని చెప్తాడు. దాంట్లో ఎలాంటి శశమిషాలు. వాళ్ళు హిందువులు గారు, వాళ్ళకి హిందూ మతానికి సంబంధం లేదు. వాళ్ళు జైనులు, జైన మతాన్ని పూజిస్తారు. మాకు వాళ్ళకి ఇంటర్లింక్ ఉంటుంది. చెప్తారు ఎక్కడ పోయినా. సభకు నమస్కారం. నా పేరు కాచం సత్యనారాయణ గుప్తా. మా ఆర్గనైజేషన్ వచ్చేసి వైశ్య వికాస్ వేదికకు చైర్మన్. వాటికంటే ముందు సోదరుడు శ్యామ్ చెప్పింది కదా, నేను అది ఇది అని కాకుండా నేను మనిషిని, మానవతావాదిని. రెండో విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తిని. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎల్బీనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్గా పనిచేశాను. ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, ఏ పార్టీకి అనుబంధం లేకుండా నడుపుతున్నటువంటి ఒక యూనియన్. దానికి మహబూబ్నగర్ లో ఖలీల్ జనరల్ సెక్రటరీ, నేను ప్రెసిడెంట్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఏ అంశం వచ్చినా మా గురుగారు రాఘవాచారి గారి యొక్క ఆలోచనలు, సూచనలు, సలహాలు తీసుకుంటుంటాం ప్రతిసారి. సరిగ్గా మార్వాడి విషయానికి వస్తే, తెలంగాణ ఉద్యమం గురించి ఒక 2 విషయాలు చెప్తారు. మా పిడమర్తి రావు కానీ, తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి చాలా మంది, చాలా కార్యక్రమాల్లో కూడా రాఘవాచారి గారితో డయాస్ షేర్ చేసుకున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నది. మేధావులు, నిరుద్యోగ యువత, పర్టికులర్ గా మా కమ్యూనిటీ కొంత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా లేరు. వైశ్యులు కొంచెం, మామూలునే వైశ్యులు రాజకీయంగా అస్పృశ్యులం, దళితం అని చెప్తుంటాం. దాంట్లో భాగంగా తెలంగాణలో ఇంకా మూమెంట్కి రావాలన్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాం. నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన. తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కీలకంగా మా గురువు గారు కేసీఆర్ గారు ఎమ్మడి, అలాగే ఇంకో గురువు గారు కోదండరాం సార్ ఎమ్మడి పూర్తి స్థాయిలో పనిచేస్తాం. ఇది మా నేపథ్యం. దీని తర్వాత ఈ 10 సంవత్సరాలకు వెళ్ళి కొంత ఇటు జర్నలిజం అయిపోయి ఒక V3 న్యూస్ ఛానల్, విశ్వంబర్ అనే పత్రిక నడుపుతున్నాం. మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. అంటే సమాజంలో కమ్యూనిటీకి ఉన్నటువంటి పాత్ర, సరే ఆర్థిక స్థితిగతులు, గొప్ప కులం, అగ్రవర్ణం పేరుకు, రాజకీయాల్లో అధమవర్ణం, దాని మీద రకరకాల వ్యక్తులు, చలోక్తులు, మమ్మల్ని అనరాని మాటలు, అవహేళన చేసినటువంటి సందర్భాలని కూడా ఎదుర్కొన్నాం. దాంట్లో భాగంగానే మాకు ఒక కంచెలే అనేటువంటి మంచి పెద్ద మనిషి మిత్రుడు సంఘాన్ని సంఘటితం చేసే దాంట్లో మాత్రం కీలకంగా వ్యవహరించింది. ఆయన కోమటోళ్ళు స్మగ్లర్లు అని చెప్పి ఆయన ఒక పుస్తకాన్ని రాసిండు. సరే, ఆయన ఒక పుస్తకాన్ని ఏం రాయలే. నేను హిందువులు ఎట్లయితే రెడ్డిలను తిట్టిండు, బ్రాహ్మణ్స్ తిట్టిండు, అందరిని తిట్టిండు. కానీ మా వాళ్ళకి సడన్ గా, ఎందుకంటే మనం నిజాం రూలర్స్ కదా, ములుగర పెట్టి పుడితేనే కొంచెం క్షయ పుడుతుంది. దాంట్లో భాగంగా మనం లాగానే మా వాళ్ళందరికీ ఆవేశం కట్టలు తెచ్చుకుంది. అసలు అట్లెట్లా మాట్లాడినని చెప్పి ఇమ్మీడియట్ గా ప్రప్రదంగా స్పందించింది మేమే. ఎల్బీనగర్ లో ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే ఆ రోజునటువంటి పరిస్థితుల్లో పత్రికలు తారాస్థాయిలో, పతాక స్థాయిలో మా ఐటమ్ పెట్టారు. దాని మీద పెద్ద గొడవ అయింది. గొడవ అయినాక సంఘాలన్నీ ఐక్యమని ఎవరికి చేతనైన కాడికి వాళ్ళు పనిచేసాం. ఆ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి ఒక 2-3 విషయాలు, లోతైన విషయాలు, ఎందుకంటే రాఘవాచారి గారు ఉంది కాబట్టి చెప్తున్నా కొన్ని విషయాలు. సమాజాన్ని మమ్మల్ని కొంత అంటే ఒక దొంగలుగా చూసాం. నిజంగానే కోమటోళ్ళు స్మగ్లర్ లేరా పోయి మా దోసుకురు. ఊళ్ళలో ఎప్పుడో పంచాయతీ ఉంటుంది. ఒక సైడ్కు ఎక్కడో ఉన్నటువంటి ఒక గౌడుకో, ఎస్సీ అనుకో, ఇంకో పంచాయతీ ఉద్దరు ఇవ్వకపోతే అటు తిట్టుంటాడు, వాడు అడుగుంటాడు. ఒక్క పంచాయతీ ఎగ్జాంపుల్ పెట్టుకుంటారు. యూనివర్సిటీలో ఉన్న పిల్లలు, లేకపోతే హాస్టల్ ఉన్న ఎవరు ఈ బాడహ కోమటోడు ఇయ్యలేదు అని ఒక తారా స్థాయిలో అవహేళనగా మాట్లాడతారు. కోమటోడు అనే మాట్లాడతారు తప్ప వాడు ఏమన్నాడు. అదే వేరే కూడా మనం ఆ మాట కేసు పెడతాం. అంటే జనరల్ గా వివక్ష మా మీద ఉన్నది గ్రామ స్థాయిలో. మారేయడం పడిపోతే ఆ మాట సేట్ అంటాం, క్యాసెచ్చి అంటాం. మనకి ఊళ్ళో ఉన్న కోమట కడిపోతుందో పక్క కొంపరెడ్డి మీద వాడు తెల్లారొచ్చి మళ్ళీ మన అడుగుతాడు, ఉద్యోగం అడుగుతాడు. అది సావైనా సమర్థమైనా మనమే పనిచేయాలి. ఉన్న సేటు ఊరు మొత్తం కాపాడుతాడు. లాభం కోసం పనిచేసాను తప్ప మోసం కోసం పనిచేయాలి. లాభాపేక్షత ఉండొచ్చు, నేను బతకాలన్నప్పుడు నేను లాభం తీసుకోవచ్చు, కానీ మోసం చేసినటువంటి గుణం కాదు. రాజకీయంగా మేము ఎక్కడ కూడా లేవు. ఇంకోటి నిక్కచ్చిగా నిజాయితీ వ్యాపారం చేసినాం. రాజకీయాలకు, రాజకీయ అవసరాల కోసం పనిచేసిన దాంట్లో కూడా మేము కీలకంగా ఉన్నాం. సమాజాన్ని సమపాలలో వారికి అందించే దాంట్లో కూడా కీలకంగా పనిచేసినటువంటి వైశ్య జాతి ఉంది. మేము వైశ్యులం ఉన్నాం. ఈరోజు
చెప్పేటువంటి క్రమంలో మార్వాడి గో బ్యాక్ మూమెంట్ తీసుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో చాలా సందర్భాల్లో నేను మాట్లాడేది, అనేక అంశాలు మాట్లాడాం. ఈరోజు చెప్తున్నటువంటి ట్రేడ్ యూనియన్లకు వస్తే అసలు ట్రేడ్ యూనియన్ అనేది లేకుండా పోయింది. ఆ ట్రేడ్ యూనియన్ గట్టి ఉంటే ఈ ఉద్యమాలు రావు. దేనికోసం కొట్లాడుతున్నాం ట్రేడ్ యూనియన్? లోకల్ నాన్ లోకల్ కింద కొట్లాడతాం కదా, కానీ నిరుద్యోగ యువత కోసం కొట్లాడతాం కదా. ఆ యువత కరెక్ట్ ఉంటే ఇట్లాంటి ఉద్యమాలకు తెలంగాణ ఎందుకు మళ్ళీ హబ్ అవుతుంది? ఈరోజు ఎక్కడైనా ఎగ్జాంపుల్ మనం తెలంగాణ ఉద్యమం గురించి చెప్పుకుంటాం. 100 ఏళ్ళకెళ్ళి కూడా తెలంగాణ 20 ఏళ్ళకోసారి ఏదో ఒక చర్చ జరుగుతుంది. మినిమం 20 ఏళ్ళు లేకపోతే 25 ఏళ్ళు అంటే పుష్కర కాలానికి ఒక రిలీఫ్ వస్తుంది. రెండో పుష్కర రాగానే సైంటిఫికల్ గా రీజన్స్ ఎట్లా మారుతాయో మనకు కూడా మారుతుంది. కానీ మరి దానిలో ఎవరు చేస్తున్నారంటే పాలకులు చేస్తారు. కానీ ఆ పాలకులు ఎవరు తయారు చేస్తాం? మన సమాజం తయారు చేస్తాం. దాంట్లో ఎక్కడ ఉన్నామా? మా పాత్ర ఉందంటే వైశ్య పాత్ర లేదు. కానీ ఎక్కడ ఉన్నాము? లాస్ట్ బెంచ్ లో కూర్చుంటున్నాం. గుడున్నా బడున్నా కొమ్మటోడు కావాలి, మిగతా దానికి మాత్రం రాజకీయ పరంగా మాత్రం వెనుకబడుతుంటాం. ఈ వెనుకబడినటువంటి పరిస్థితుల్లో చిట్ట చివరికి వస్తే మా వ్యక్తిత్వం కానీ మా అస్తిత్వం కానీ మా వ్యాపారాలు కూడా కూలగొట్టుకపోతుండే ఎవడంటే మరోడు వాడు వచ్చిండు. ఒకవేళ వాడిని కలుపుకొని పోదామంటే భారతదేశాన్ని యూనివర్సల్ గా తీసుకుంటాం. నేను కంజాల గారిని 10 డిబేట్లు అడిగిన, అన్న బాగా రాసిన నీ పుస్తకాలు చాలా చదివినా, కొంత నాకు ప్రజా సంఘాలతోటి లెఫ్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ తోటి పరిచయాలు కొంచెం ఎక్కువ. ఆయన పుస్తకాలు కూడా చాలా నన్ను బాగా వ్యక్తిగతంగా నన్ను బాగా లైక్ చేసేది. సరే ఆయన కేసు పెట్టిండు, ఆయన మీద మేము కేసు పెట్టాం. పుస్తకానికి అక్షర రూపం దాల్చామన్నాడు. మీరు అంటే చదువుకున్న లేరా అన్నాడు. అంటే మన ఊళ్ళో కొట్లాడేటప్పుడు ఛాలెంజ్ చేసుకుంటానండి, శాస్త్రం అయితే చెప్పరా అని ఆ స్టైల్ ఆయన మాట్లాడి దానికి ఒక పుస్తకం వేసినాం. సామాజిక సేవకులు వైశ్యులు ఒక పుస్తకం వేసినాం. దానికి అక్కడితోటి ఫుల్ స్టాప్ పెట్టేది. ఆ చర్చ అంతా సైట్ రాకేది. దానికి కూడా తమ్మినేని వీరభద్రం గారితో మాట్లాడుతున్నాను, నేను రామకృష్ణ సిపిఐ సెక్రటరీతో మాట్లాడినా, మా విమలక్కతో మాట్లాడినా, మా పోతుల సురేష్ తోటి మాట్లాడినా, ఇంతమంది లెఫ్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అందరినీ కలిపి మాట్లాడి ఒక కంక్లూజన్ తీసుకొచ్చినాం. అక్కడ స్టాప్ అయిన తర్వాత 10 డిబేట్ కి వచ్చినాక అడిగినాం, అన్న అన్ని బాగానే ఉన్నాయని, పుస్తకం బాగా రాసాం, చాలా సంతోషం. వాస్తవానికి లోపల పెద్ద విషయం ఏం లేదన్నా, ఆ టైటిల్ తోటే విషయాన్ని ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ ఇట్లా ఒక్కొక్కరికి లాభం జరుగుతుంది. అమ్మాయి ఏదో జరుగుతుంది, బరాబర్ జరుగుతుంది, దాన్ని ఏమో వదిలిపెట్టాం. దాని వెనుక ఉన్నాయని కూడా తీసుకొస్తాం. ఒకటి ఆ ప్లేయర్ పెట్టేందుకు ఏమన్నాం, ఎవరైతే జయ తెలంగాణ అన్నాడో అవంతా తెలంగాణ ద్రోహులు అని కూడా అన్నాం. మరి అది అన్నప్పుడు ఇది సాధ్యమైంది కదా, అది కానప్పుడు ఇది సాధ్యం కాదు. నీళ్లు నిధులు నియామకాలు, సరే నీళ్ళు ఇచ్చినవా, నిధులు వచ్చినా, నియామకాలు వచ్చినా, నేను 14 ఏళ్ళు కేసీఆర్ అని పనిచేసి ఇప్పుడు నేను దాని గురించి కొంచెం లోతుగా పోలేను, నేను లోతుగా పోలేను, విశ్లేషించలేను. కొంతవరకు న్యాయం జరిగింది, కొంత న్యాయం జరగకపోవచ్చు. ఉద్యోగాల విషయాల్లో కొంత జరగలేనటువంటి వాస్తవే. అది జరగలేదు కాబట్టి మళ్ళీ రావడం కష్టమైంది తెలంగాణ. దానికోసం మాట్లాడుతున్నారు. ఆ క్రమంలో మాట్లాడినప్పుడు నేను ఒకటే విషయాన్ని అడిగిన కంచాలే, అన్న పుస్తకాలు రాసినావు, నువ్వు తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యాల గురించి మాట్లాడినావా, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొమటోళ్ళ గురించి మాట్లాడినావా, యూనివర్సల్ భారతదేశంలో ఉన్న వాళ్ళ గురించి రాసినావా అన్న. కొంచెం డిఫెన్స్ లో పెట్టాడు. సడన్ గా పాపం అంత పెద్ద ఆయన డిఫెన్స్ లో పడాడు. జనరల్ ఎవరైనా కన్విన్స్ చేస్తాడు, అవసరమైతే కన్విన్స్ చేస్తాడు, కానీ కన్విన్స్ చేసే మనస్తత్వం కూడా కాదు. ఆయన చెప్పింది తినాలి. అక్కడ కొంత కన్ఫ్యూజ్ అయ్యాడు. నేను ఒకటే మాట చెప్పాను, ఒకవేళ కనుక నువ్వు కొంత ఎంటైర్ ఉత్తర భారతదేశం సంబంధించినటువంటి వైశ్యం గురించి రాస్తే మాత్రం మేము కూడా ఎక్కిపోస్తాం. అప్పుడు అక్కడ ఆయన కరెక్ట్ గా ఒక ఆలోచన పడ్డది, మార్వాడికి చేస్తారు. మార్వాడికి చేస్తున్న సంగతి అందరూ తెలుసు, దేశంలో ప్రతి ఒక్కరు తెలుసు. చిన్న పిల్లలకి 14-15 సంవత్సరాలు వచ్చే 10th క్లాస్ వచ్చిన పోరని అడిగినా అని వాడు చెప్తాడు, బరాబర్ మార్వాడి మోసం చేస్తాడు, వీడు దొంగ అని చెప్తాడు. దాంట్లో ఎలాంటి శశమిషాలు. ఇంతమంది మా మిత్రుడు చెప్పాడు, సినిమా యాక్టర్ వానరసేన, రావణసేన. మేము కూడా అదే ఈ మధ్యకాలంలో జరిగే చర్చలో ప్రతిసారి కూడా అదే చెప్పినాం. వాళ్ళు హిందువులు గారు, వాళ్ళకి హిందూ మతానికి సంబంధం లేదు, వాళ్ళు జైనులు, జైన మతాన్ని పూజిస్తారు. మాకు వాళ్ళకి ఇంటర్లింక్ ఉంటుంది. చెప్తారు ఎక్కడ పోయినా